హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన 4 పోస్టులు తెలంగాణ జిహెచ్ఎంసీ బిల్ కలెక్టర్స్, గ్రూప్ 4 సర్వీస్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్లు, అలాగే తెలంగాణ స్టేట్ బెవరేజెస్లో పోస్టులు జూనియర్ అసిస్టెంట్లు. ఈ 4 పోస్టులకు ఒకే రోజు ఎగ్జామినేషన్ ఉంది, 7th అక్టోబర్. సో ఈ 4 పోస్టులకు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ 4 పోస్టులకు ఒకే రోజు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలో పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నుంచి మనకు ఒక వెబ్ నోట్ అనేది రావడం జరిగింది. ఈ వెబ్ నోట్ ఏంటంటే, మనకు ఇక్కడ వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. వెబ్ నోట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ బిల్ కలెక్టర్, గ్రూప్ 4, టీఎస్ఆర్టీసీ, టీఎస్బీసీ రిక్రూట్మెంట్, ఈ 4 రిక్రూట్మెంట్లకు కలిపి ఒకే ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని చెప్పి ఈ వెబ్ నోట్కు సంబంధించిన పూర్తి సారాంశం నేను ఒకసారి చదువుతాను. It is hereby informed that candidates who are applied for the post of bill collectors in GHMC, Group 4 services, TSRTC posts, అలాగే తెలంగాణ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ వైడ్ నోటిఫికేషన్స్, ఇక్కడ నోటిఫికేషన్ నంబర్స్ ఇచ్చారు 17, 10, 11, 18 సపరేట్గా రెస్పెక్టివ్లీ that the commission decide to conduct common examination for above notifications. సో కామన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని చెప్పి ఈ డేట్ వచ్చేసి అక్టోబర్ 7th నాడు ఈ ఎగ్జామినేషన్ 4 పోస్టులకు, ఈ 4 నోటిఫికేషన్లకు ఒకే ఎగ్జామినేషన్. 4 ఎవరైతే అప్లై చేసుకుర్రో 4 ఇట్లకు ఒకటే ఎగ్జామ్ రాయాల్సి అన్నట్టు. సో కొందరు 2 అప్లై చేసుకుంటారు, కొందరు 3 అప్లై చేసుకుంటారు, ఒకళ్ళు ఒకటే అప్లై చేసుకుంటారు. ఎన్ని అప్లై చేసుకున్నా 7th అక్టోబర్ నాడు ఒకే ఒక ఎగ్జామ్, ప్రతి ఒక్క 4 ఎగ్జామ్ చేసినప్పుడు టీఎస్పీఎస్సీ ఐడి ఒకటే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒకటే హాల్ టికెట్ వస్తుంది. సపరేట్గా అప్లై చేసుకున్నా కానీ మీకు ఒకటే హాల్ టికెట్ వస్తుంది. ఆ ఒక హాల్ టికెట్ తోటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ మీకు ఇస్తారు. సో మీరు ఏ సెంటర్ అయితే వస్తుందో అక్కడికి పోయి ఎగ్జామినేషన్ రాస్తే మీకు ఒకే ఎగ్జామ్ తోటి 4 పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంటుంది. తర్వాత సెలక్షన్ ఏ విధంగా ఇస్తారంటే, ఇప్పుడు 4 పోస్టులకు చేసుకున్నా, ఎన్ని పోస్టులకు చేసుకున్నా మీకు ఒకటే ఎగ్జామినేషన్ రాస్తారు కాబట్టి మీకు టాపర్, ఇప్పుడు ఒక పోస్ట్ కొత్తను ఒకటే పోస్ట్ అప్లై చేసుకున్నాడు, ఆయనకు 100 మార్క్స్ వచ్చినాయి, టాప్ మార్క్స్ అవే, మీకు 99 వచ్చాయి. సో ఆ ఒక్క పోస్టుకు సంబంధించి టాప్ అతనే కాబట్టి ఫస్ట్ జాబ్ ప్రిఫరెన్స్ ఆయనకి వస్తుంది. సెకండ్ మీకు కాబట్టి ఇప్పుడు సెకండ్ 99 కాబట్టి ఇప్పుడు అన్నిటి పోస్టులలో 99 అన్నిట్లలో మీదే ఉంటుంది కాబట్టి మీరు ఈ 99 3 పోస్టులకు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. టాప్ ఎవరైతే వస్తారో వాళ్ళు 4 పోస్టులకు మీకు ఏ ప్రిఫరెన్స్ అయితే ఆ పోస్టు, మీకు ఈ 4 పోస్టులలో ఏది బాగా అనిపిస్తే ఆ పోస్టును మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది డిస్అడ్వాంటేజా అనేది మీరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో 4 పోస్టులకు సపరేట్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఒకటే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన సిలబస్, అలాగే అన్ని డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని డీటెయిల్స్ ఒకే విధంగా ఉన్నందున ఇక్కడ ఏమని ఇవ్వడం జరిగిందంటే, యాజ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అండ్ సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ సేమ్. సో ద క్యాండిడేట్స్ హౌఎవర్ షుడ్ సబ్మిట్ అప్లికేషన్ సపరేట్లీ ఫర్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ నోటిఫికేషన్. సో ఎవరైతే ఈచ్ ఆఫ్ ది అప్లికేషన్ ఎవరైతే సపరేట్గా చేసుకుర్రో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకే విధంగా ఉంది. అందువల్ల మేము 7th అక్టోబర్ నాడు ఈ 4 పోస్టులకు ఒకటే ఒక ఎగ్జామినేషన్ నిర్వహిస్తాము, ఎన్ని అప్లికేషన్లు చేసుకున్నా అని చెప్పి ఈ టీఎస్పీఎస్సీ అయితే మనకు వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. సో 4 పోస్టులు అప్లై చేసుకున్న వాళ్ళు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు కష్టపడినట్టయితే మీకు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ మళ్ళీ ఎగ్జామినేషన్ ఇప్పుడు మళ్ళీ సపరేట్గా కండక్ట్ చేయరు కాబట్టి ఒకవేళ ఒక పోస్టుకు మిస్ అయిపోతే, కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ పోస్ట్లో అయినా చూసుకోవచ్చు అనే ఆప్షన్ అనేది మీకు లేదు. సో నాకు తెలిసి అయితే ఇది ఒకటే పోస్ట్ అని చెప్పి డిసడ్వాంటేజ్ అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో ఒకసారి మన కామెంట్లో తెలపండి. సో ఇది టీఎస్పీఎస్సీ నుంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి సర్వీస్ రిలీజ్ చేసిన వెబ్ నోటు. సో ఇది బిల్ కలెక్టర్, గ్రూప్ 4, టీఎస్ఆర్టీసీ, టీఎస్బీఎస్సీకి సంబంధించిన
ఎగ్జామినేషన్ అప్డేటు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.